పాడి రైతుల అభివృద్ధికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే పశు సంపదను సంరక్షించే విధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం గోశాలలను నిర్మిస్తుందన్నారు ఎమ్మెల్యే జగదీశ్వరి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాలక్ష్మీపురం మండలంలో గుమ్మాలక్ష్మీపురం, కలిగొట్టు, గుణద గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన గోశాలలను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు, జనసేన సమన్వయకర్త మల్లేష్, ఎంపీడీఓ సల్మాన్ రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోశాలలో మనకి మంజూరైనవి మల్లేష్ గారికి, జనసేన గారు, క్రాంతి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పాడి సుధా గారికి, అలాగే నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షులు మండంగి భూషణ్ గారికి, అలాగే మండల పార్టీ మన మండల అధ్యక్షులు మండల ఎంపీడీఓ గారు సల్మాన్ రాజు గారికి, అలాగే రామకృష్ణ గారికి, సుధా గారికి, అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన మాట బట్టే సంక్రాంతికి ముందుగానే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు ఇచ్చే మాట బట్టి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. మరి నాయకులే కాదు, అధికారులు కూడా మీకోసమే మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. అందుకు ఏవైతే మేము మాట ఇచ్చామో ఆ మాట బట్టే మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు అడిగారు పూడికలు తీయమని చెప్పేసి, ఆ చెక్ డ్యామ్ కూడా ఆల్రెడీ 5 కిలోమీటర్లుగా పూడికల కోసం పెట్టడం జరిగింది. పండగ పోయిన తర్వాత మీరు ఆ పనులు కూడా ప్రారంభించుకోవడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇవన్నీ 3 కలయికతో ఒకే తాటి మీద పై వెళ్తున్నటువంటి పార్టీ. కాబట్టి మరి మీరు ఏదైనా సరే అనుకున్నా సరే, గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలు